హలో ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ లేకుండా పంచదార వేయకుండా హెల్దీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి అరకప్పు బెల్లం, అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని బౌల్లోకి వడకట్టాలి. ఇలా వడకట్టిన ఈ సిరప్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అరకప్పు దాకా చిక్కటి కొబ్బరిపాలు వేసి కలుపుకోవాలి. కొబ్బరిపాలు కలిపిన తర్వాత అరకప్పు నీళ్లు పోసి కలుపుకోండి. పూర్తిగా కొబ్బరిపాలు వేసి కూడా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అరకప్పు నీళ్లు, అరకప్పు కొబ్బరిపాలు వేశాను. బ్యాటర్ని ఇలా జారుగా ప్రిపేర్ చేసుకొని గ్లాస్లో నింపుకోండి. ఇలా గ్లాస్లో కానీ చిన్న చిన్న బౌల్స్లో కానీ లేదంటే టిఫిన్ బాక్స్లో కూడా ఈ బ్యాటర్ని నింపుకోవచ్చు. ఇలా నింపుకున్న తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలి. 10 నుండి 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోండి. ఆ తర్వాత చెక్ చేసుకోండి, ఇలా చేతికి అంటుకోకుండా రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఆ తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, ఇలా అంచులు విచ్చుకున్నట్టుగా అవుతాయి. ఇప్పుడు ఇంకాస్త లూజ్ చేసుకోండి. చాక్తో ఇలా అంచులు లూజ్ చేసుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా డీమోల్డ్ అయిందో. ఇలా ఈజీగా డీమోల్డ్ అయ్యి పైన నున్నగా ఉంది కదా, ఇలా ఉంటే స్వీట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నట్లు. చూడండి ఎంత చక్కగా, చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఈ స్వీట్ని తినేటప్పుడు పంటికి అతుక్కుపోతుంది, కానీ టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు నచ్చకపోతే అన్లైక్ చేసినా పర్వాలేదు, కానీ ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తే మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.